ప్రభుత్వ భూములే కాదు, కోర్టు కేసులో ఉన్న భూమి కూడా మాయం. ఇది ఓ సినిమా కథ కాదు, డోన్ మండలంలోని వాస్తవిక చిత్రం. రైతులు తమ భూముల మీదే జీవితం. కానీ అదే భూమిని ఓ అధికారిక సర్వేయర్ ఆన్లైన్లో వేరే వ్యక్తి పేరిట మీద మారిస్తే ఇది జరిగిందని చెబుతున్నారు నంద్యాల జిల్లా డోన్ మండలం గ్రామాల రైతులు. డోన్ మండల సర్వేయర్ జగదీష్ అనుకున్నాడు, రైతుల భూములే కాదు, కోర్టు కేసులో ఉన్న భూములను కూడా మాయం చేయవచ్చని. ఈయన వ్యవహార శైలి చూస్తుంటే రైతులు బాగుండాలని కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుండాలనే ధ్యేయం మాత్రమే కనిపిస్తుంది. అసలేం జరిగిందంటే రైతుల భూమిని ఆన్లైన్ అడంగంలో తారుమారు చేసి మరొకరి పేరుపై మార్చేశాడు. అసలు అది కోర్టు కేసులో ఉన్న భూమి. అయినా ఈ సర్వేయర్ జగదీష్ అడ్డదిడ్డంగా డిజిటల్ రికార్డుల్లో మార్పులు చేశాడని రైతు ఆరోపిస్తున్నాడు. రైతులు ఈ అన్యాయాన్ని జిల్లా సర్వేయర్ కు ఫిర్యాదు చేయగా గురువారం రోజున వారికి వివరణ కోరుతూ పిలుపు వచ్చింది. ఈ సమయంలో రైతులు తమ బాధను నేరుగా వివరించారు. సర్వేయర్ జగదీష్ చేసిన అక్రమాలను అర్జీ రూపంలో సమర్పించారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగదీష్ మొదట డిప్యుటేషన్ మీద ఈ మండలానికి వచ్చాడు. రైతుల భూములు సర్వే చేయాలంటే లంచం ఇవ్వాలని ఒత్తిడి పెడుతుండేవాడు. ఇప్పుడు రెగ్యులర్ పోస్టింగ్ వచ్చింది. రైతులకు మరింత నరకయాతన మొదలవుతుంది. రైతులు నిగ్గు తీర్చే మాట చెప్పారు. ఈయన ఇక్కడ ఉంటే మా భూములకు భద్రత ఉండదని, కాబట్టి అవినీతి అధికారుల చేతుల్లో రైతులు బలవుతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎట్లా ఇచ్చినాడు? మన అప్పీల్కి వచ్చినాడు కదా, మొత్తం కొలిసినాడు కదా, ఆ రోజు లేదని చెప్పొచ్చు కదా ఆయన. అంటే ఎంతమంది నాశనం చేయాలనుకుంటాడు? ఇవన్నీ తప్పుడు కుదర కూసే ఇంటికి వచ్చినావు నువ్వు. కాదు భూమి అనుకుంటే అనుకున్నాడు నువ్వు భూమి కత్తేస్తావు మా భూములు. ఇప్పుడు అంటే 10 సెంట్లు నువ్వన్నావా మేమన్నావా? 10 సెంట్లు ఇస్తే రాము తప్పుకోవని నువ్వన్నావా మేమన్నావా? అయితే మీకు భూమి లేదని 10 సెంట్లు ఇస్తానని చెప్తాడు. నాశనం చెప్పినాడు. ఉదయకిరానికి ఎటువంటి డాక్యుమెంట్ లేదు సార్. ఈ రోజు అడగమను ఉదయకిరణ్ మా సర్వే నెంబర్ లేవి ఆయన డాక్యుమెంట్ సర్వే నెంబర్ ఆయనే చెప్పమను. ఈయన ఫిజికల్ లేవని కూర్చాడు. ఓళ్ళు నాటుకున్నాం, అన్ని చేసుకున్నాం, వచ్చినాడు ప్రమాణంగా ఆయన లేదని చెప్పమను సార్. జమ్మి చెట్టు కాడ వచ్చి భూమి చూసి లేదని ప్రమాణ సాక్షి చెప్పమను. 100 మంది కానీ సర్వేకి వచ్చినప్పుడు పిలిపించినావా లేదా చెప్పమని సార్. తప్పుడు రిపోర్ట్ అయితే ఇస్తాడు సార్. మళ్ళా గొల్లోడు అంటున్నాడు. గొల్లోడు అయితే నిజాయితీ ఉండమను. మా ఊరు